నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. రోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ ఆర్ బోడ కాకరకాయ ఫ్రై అండి. ఇలా ఎంతో ఎమ్మీగా టేస్టీగా అన్నంలో చపాతీ దోశలో నంచుకొని తింటే ఎంత బాగుంటుందో అండి. చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే ఎంత టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది. ఎన్నో హెల్తీ బెనిఫిట్స్. ఎందుకంటే 1 ఇయర్లో 3 మంత్స్ ఆర్ 2.5 మంత్స్ మాత్రమే మనకి దొరుకుతుంది ఈ వెజిటబుల్ అనేది. కాబట్టి మనం కంపల్సరీగా ఈ కర్రీని చేసుకొని అందరూ ట్రై చేయండి షూర్గా. ఫస్ట్ కాకరకాయలని సన్నగా కట్ చేసుకోవాలి, బాగా క్లీన్ చేసుకోవాలండి. మార్కెట్ నుండి తెచ్చుకున్నాక మీద కొంచెం మట్టి అనేది ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసుకొని సన్నగా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి సన్నగా ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆయిల్లో. తర్వాత ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న బోడ కాకరకాయలని దాంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం నీట్గా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఆవిరి మీద ఒక 10 మినిట్స్ అలా ఉంచాలి. ఎంత ఇలా దగ్గరికి అయ్యి ఫ్రై అవుతున్న కొద్దీ మెత్తగా చాలా బాగుంటుందండి కర్రీ అనేది. కొంతమంది టమాటో కూడా యాడ్ చేస్తారు, కానీ నేను టమాటో ఏమి యాడ్ చేయలేదండి. నార్మల్గానే ఆనియన్స్తోనే ఆ స్వీట్నెస్ అనేది వస్తుంది కాబట్టి చాలా 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 ఎమ్మీగా ఉంటుంది కర్రీ అనేది. నేను టమాటోస్ యాడ్ చేయలేదు. నాకు ఈ కాకరకాయ ఫ్లేవర్ అనేది చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ మూతలో ఆవిరి మీద ఉడికించిన తర్వాత మనం సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అండ్ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల కారం. మీకు కారానికి మీకు ఎంత అవసరమో అంత కారం మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ కారాన్ని బట్టి మీ టేస్ట్. కొంతమంది చాలా కారంగా తింటారు, కొంచెంమంది మీడియం స్పైసీ, అలా మీకు నచ్చినట్టు కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపును కూడా నేను యాడ్ చేశాను. ఫస్ట్ బోడ కాకరకాయ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల మెంతి పొడి కూడా యాడ్ చేశానండి. 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి యాడ్ చేసిన తర్వాత మొత్తం కింద నుండి మీది వరకు మొత్తం అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు బాగా ఇలా కలుపుకుంటే మంచిగా అన్నిటికీ పట్టి చాలా ఎమ్మీగా రెడీ అవుతుంది కర్రీ అనేది. నెక్స్ట్ ఒకసారి కలుపుకున్న తర్వాత ధనియాల పొడి కూడా యాడ్ చేసేసి 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసి కలిపేసుకోవడం. అంతే అండి, ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది బోడ కాకరకాయ కర్రీ అనేది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్